కరీంనగర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ బాలాజీనగర్ 14వ ఇన్స్టలేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ లయన్ గుంటుక చంద్రప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు. 2026-27 సంవత్సరానికి మరంపల్లి గంగాధర్ అధ్యక్షుడిగా, వరన రమణరెడ్డి కార్యదర్శిగా, బద్దం తిరుపతి రెడ్డి కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్య అతిథి, క్లబ్ గత 13 సంవత్సరాలుగా సమాజ సేవలో విశేష కృషి చేస్తోందని కొనియాడారు. ముఖ్యంగా తక్కువ ధరలో త్రాగునీరు అందించడం, డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించడం వంటి కార్యక్రమాలు అభినందనీయమన్నారు. క్లబ్ నిర్వహిస్తున్న మీల్స్ ఆన్ వీల్స్, విద్యార్థులకు సహాయం, ఆసుపత్రుల్లో సదుపాయాల ఏర్పాటు, ఆరోగ్య శిబిరాలు, యోగ తరగతులు వంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని శాశ్వత సేవా కార్యక్రమాలు చేపట్టాలని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. తర్వాత హెల్త్ విషయంగా బీద ప్రజలకు అదేవిధంగా అనేక ఆర్థికంగా లేని వారికి సహాయం చేస్తూ మరియు లేని వసతులు లేని కాడ బెంచీలు కానీ అనేక కార్యక్రమాల్లో ముందు ఉండి మన కరీంనగర్ డిస్ట్రిక్టే ఆదర్శంగా ఉందని రమణారెడ్డి గారు మరియు రసనర్ గారని అతిపల్లి రెడ్డి గారికి స్వాగతం తెలుపుతూ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. సంవత్సరానికి 14వ ఇన్స్టిట్యూషన్ సందర్భంగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ ఎన్ గంగాధర్ మరియు బాలాజీనగర్ క్లబ్ గురించి అందరూ చెప్పిన మంచి డైరెక్టర్ ఉన్నారు. అది ఎప్పుడు హిట్ అవుతూనే ఉంటుంది కదా, ఫ్లాప్ అయ్యేటువంటి విషయం లేదు. అదే చెప్తున్నాను. అంటే మరి మనకు రాజిరెడ్డి గారు వారికి అంటే బాలాజీనగర్ క్లబ్కే కాకుండా అందరికి కూడా ఒక మార్గదర్శకులుగా ఉన్నారు. ఏ సమస్యకైనా దేనికైనా అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతాం. మా టీం మాత్రం చిన్న 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 వెనుకకు రా చిన్న. కింద కోరింది మరియు క్లబ్ సభ్యులు కూడా అంటే వారు చెప్పగానే మరి చేయాలా కానీ చేస్తున్నారు అందరు. గతంలో పిహెచ్డి చాలా చక్కగా మీల్స్ ఆన్ మీల్స్ కార్యక్రమంలో మరి వారి మాట నిర్వర్తిస్తున్నారు. అట్లా ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి బాధ్యతగా నిర్వర్తించి జిల్లా లోపల చాలా ముందున్నారు. మరియు ఈ సంవత్సరానికి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను దాదాపుగా 10 years నుంచి లయన్స్ క్లబ్ ఆఫ్ బాలాజీనగర్ లో ఉన్నాను. సెక్రటరీగా పనిచేసినాను, ట్రెజరీగా పనిచేసినాను, ప్రెసిడెంట్ గా పనిచేసినాను. మా లయన్స్ క్లబ్ ఆఫ్ బాలాజీనగర్
అందరూ కూడా దానితో పాటు మా రాజరెడ్డి సార్ యొక్క సహకారంతో ఈ సంవత్సరం నన్ను జడ్జిగా సెలెక్ట్ చేసినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మా పిఎస్సీలను తీసుకున్నట్టయితే మా రవీందర్ సార్ని తీసుకున్నట్టయితే అనేక రకాలైనటువంటి ప్రోగ్రాం చేశారు. అన్ని క్లబ్లలోకి వెళ్ళా ముందు వరుసలో ఉండడం లోపల మా లయన్స్ క్లబ్ ఆఫ్ బాలాజీ నగర్, మా పిఎస్టీలు, మా వెన్నెముక అయినటువంటి రాజరెడ్డి సార్ సహకారంతో ముందున్నాం. అదే మాదిరిగా ఈ సంవత్సరంలో కూడా అన్ని విభాగాల్లో ముందుంటామని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. తీసుకుంటాం. అందరికీ అదేవిధంగా వేదిక ముందున్నటువంటి లైన్ మిత్రులకు, లేడీ లైన్ అందరికీ శుభ సాయంత్రం నమస్కారాలు తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైనటువంటి చంద్రప్రకాష్ గారు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందరికీ లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. బాలాజీ నగర్ విశ్రాంతి కార్యక్రమానికి నన్ను నిర్వహించడానికి నన్ను చక్కటి కార్యక్రమాలతో జిల్లాలో ఎక్కడ లేని విధంగా క్లబ్ 3 పర్మనెంట్ ప్రాజెక్టులు కలిగి ఉన్నది. అలాగే ముఖ్యంగా మెన్ సర్వీస్ కార్యక్రమం హాస్పిటల్ వద్ద ఏర్పడి దానిలో ఎంతో మంది పేషెంట్స్ తృప్తిగా ఈ విధంగా వీళ్ళకు చాలా గర్వకర విషయం. అలాగే చాలా చేతి కార్యక్రమం ఈ క్లబ్ ముందు సాగుతుంది. దీని చార్టర్ రాజిరెడ్డి గారు చక్కగా నిర్వహిస్తూ చక్కటి అభివృద్ధిని చూపెడుతున్నాడు. ఈ క్లబ్ మరి ఎన్నికైన వాడికి ఈ కార్యక్రమానికి ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా నేను లైన్ ఎఫ్పిడిసి రావడం జరిగింది. ఇది నాకు చాలా జిల్లాలోనే మొదటి ఇన్స్టాలేషన్ కార్యక్రమం. నాకు చాలా గర్వంగా థ్యాంక్ యూ.